ఈశ్వర మహేశ్వర ఆ పరమశివుడు ఆ నంది వాహనమైన నందినెక్కి ఆ త్రిశూలం పట్టుకుని ఉగ్ర తాండవం వాడుతూ అలా వస్తా ఉంటే ఎలా ఉంటదో తెలుసా? అది తెలియాలంటే SSMB 29 సారీ వారణాసి సినిమా యొక్క మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మోషన్ పోస్టర్ అయితే ఒక్కసారి అయితే చూడండి. అసలు ఏమన్నా ఉన్నాడా? అసలు ఆ బియర్డ్ వేసుకుని ఆ హెయిర్ అలా ఎగురుతూ ఆ నంది మీద అలా కూర్చుని ఆ త్రిశూలం పట్టుకుని అసలు వస్తున్నాడండి. ఒక్కొక్కడికి మైండ్ పోతుంది. ఫ్యాన్స్కి అయితే పూనకాలు వస్తున్నాయి అనమాట. ఆ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఒక్కడు కూడా సరిగ్గా ఉండట్లేదు. పూనకాలు వచ్చి ఊగిపోతున్నారంట. నిజంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాలో మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ని రాజమౌళి గారు ఆ పరమశివుడికి అయితే రిసెంబుల్ గా అయితే చేసుకుని ఈ సినిమాలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ని అయితే డిజైనింగ్ అయితే చేసుకున్నారు. ఈ సినిమా పేరేమో వారణాసి. ఈ సినిమాలో మన మహేష్ బాబు గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలుసా? రుద్ర అనమాట. ఇంకా మీరు చూసుకుంటే 2 హ్యాష్ ట్యాగ్లు అయితే వీళ్ళైతే పెట్టారు. ఒకటి గ్లోబ్ ట్రాటర్, ఇంకో టైం ట్రాటర్ అనమాట. అంటే ఇక్కడ టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో ఉందని మనకైతే క్లియర్ కట్గా అయితే తెలిసింది. నాకు తెలిసి పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఏమైనా ఫ్యూచర్ నుంచి వచ్చిందా అనే డౌట్ కూడా నాకైతే వస్తుంది. ఎందుకంటే పృథ్వీరాజ్ గారి వెనకాల పెద్ద ఆర్మీ ఉంది, అదే విధంగా వెనకాల 4 చేతులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ టెక్నాలజీ అదంతా చూస్తుంటే పృథ్వీరాజ్ గారు ఫ్యూచర్ నుంచి ఏమైనా వచ్చారా, లేకపోతే మహేష్ బాబు గారితో టైం ట్రావెల్ అయితే చేపించి ఆ కాలాన్ని అంటే అంతకు ముందు కాలానికి ఏమన్నా వెళ్ళి ఆయనతో ఏమైనా పని చేయించుకుంటారా, ఇలాంటి డౌట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. ఇంక ఏదేమైనా సరే ఈ డీకోడింగ్ గురించి మనం అయితే రేపైతే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ లుక్ అయితే నాకైతే మామూలుగా లేదనమాట. కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. క్లియర్ కట్గా అదైతే ఏ ద్వారా చేసినట్టయితే క్లియర్ కట్గా అయితే కనబడుతుంది. మరి చూద్దాం, మరి ఇదే ఫైనలా లేకపోతే ఇంకొక వీడియో ఏమన్నా వస్తుందా మరి మనమైతే చూద్దాం. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.